పెదతాడేపల్లి అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరించి నిధులు కేటాయిస్తాం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఫుడ్ ప్యాడ్స్ ఫెర్టిలైజర్స్ సహకారంతో జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ. పశ్చిమ గోదావరి జిల్లా నూతన కలెక్టర్గా సి నాగరాణి బాధ్యతలు స్వీకారం. అధికారులు అభినందనలు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో శ్రీ బలసలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం పెదతాడేపల్లి గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు పోతుల అన్నవరం స్వాగతం పలికారు. అనంతరం పసుమర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యువతకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా పెదతాడేపల్లి గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ, ఎంఈఓలు హనుమ, పిఎంకే జ్యోతి, ఉప సర్పంచ్ అత్తింటి సోమశేఖర్ రావు, ప్రిన్సిపల్ రాజారావు, ఎంపీటీసీలు కరుటూరి గోవిందరాజు, పసుమర్తి సత్యనారాయణ, జనసేన మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్, పైబోయిన రఘు, పుల్లా బాబీ, సజ్జా సుబ్బు, మద్దిపాటి ధర్మేంద్ర, నాగరాజు, సచివాలయ ఉద్యోగులు, ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మనకి మరి మన ప్రీతం నాయకులు చేతులు పెడితే సార్ మరి 2016 సంవత్సరంలో తాడేగూడెం పట్టణంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో చిన్నగా స్టార్ట్ అయినటువంటి ఈ గురుకుల పాఠశాల ఇవాళ దాదాపు 570 మంది పిల్లలతో అందరికీ సంస్కారవంతమైన విద్య నేర్పుతూ అన్ని శిక్షణలు హై స్కూల్ స్థాయి నుంచే ఇవాళ స్కాట్లాండ్ బ్యాండ్ కానీ అదే రకంగా పిల్లల్ని బాగా చదివించడంలో కానీ మరి మొత్తం అందరూ కూడా ఎంతో కష్టపడి ఇక్కడ ఇవాళ పొద్దునుంచి ఒక 10 మంది వచ్చి ఉంటారు నా దగ్గరికి. మీ స్కూల్లో జాయిన్ చేయండి, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి అని. మరి ఆ స్థాయికి తీసుకొచ్చిన అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఆ విద్యార్థులు ఏంటి వీళ్ళంతా కూడా కష్టజీవులైన పిల్లలు పూర్తి భరోసాని తల్లిదండ్రులు మీ మీద పెట్టారంటే ఆ తల్లిదండ్రులు తర్వాత బాధ్యత అంతకన్నా ఎక్కువ బాధ్యత మీ మీద పెట్టినట్టు. కాబట్టి అది బాధ్యతగా తీసుకొని వాళ్ళు మరింత ప్రయోజకులుగా తయారు చేసి మనం డ్యూటీ చేయకుండా దాన్ని క్రమశిక్షణ పెంచడంలో కానీ తల్లిదండ్రులతో సమానంగా మీరు పాత్ర తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ రాజారావు గారు నిబద్ధతగా పనిచేశారు, అలాగే పని చేయిస్తారు కూడా సిబ్బందితో. ఆయన చేయిస్తే ఒకరి వల్ల అవినీతి కాదు, సమిష్టి కృషిగా మనం భావించాలి. అదే రకంగా పిల్లలు మిమ్మల్ని వదిలి మీ తల్లిదండ్రులు మరి స్కూల్లో జాయిన్ చేసినందుకు మీరు దానికి న్యాయం చేయాలి. మనం కష్టపడి చదవాలి. స్కూల్ ఏదైనప్పుడు ఏ పేరు అయినప్పుడు కూడా మీరు చదివితే మీ భవిష్యత్తు. ఒకసారి మీరు ఇప్పుడు కనుక సుఖపడతానికి అలవాటు జీవితం అంతా కనుక కష్టపడాలి. ఇప్పుడు కానీ కష్టపడి మనం మంచి ర్యాంకుల్లో మరి టాపర్గా మిగిలినప్పుడు స్పోర్ట్స్లో కానీ లేకపోతే దేంట్లో కానీ మీరు ఎన్నుకున్న లైన్ కరెక్ట్గా మన టార్గెట్ ఉండాలి. టార్గెట్ లేని ప్రయాణం చేయకూడదు. మన ఇంటికాడ నుంచి బయలుదేరుతాం, గురుకుల పాఠశాలకు వెళ్ళాలా, పెద్ద పిల్లలు అనుకోకపోతే కాలేజీ రోడ్డు మీద తిరుగుతూ ఉండాలి. అది గంభీరమైన ప్రయాణం. మీరు కూడా అలాగే మనం చదివితే ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లేదా స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి, లేకపోతే రాజకీయ నాయకుడు అవ్వాలి. ఇలాంటి టార్గెట్ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ టార్గెట్ రీచ్ అవుతారు. ఆ విధంగా పిల్లలందరూ కూడా ట్రైన్ చేయవలసిన అవసరం ఉంది. టార్గెట్ లేని ప్రయాణం అనవసరం. మనం చదువుతున్నాం, ఏదో చదువుతున్నాం వచ్చేవారు కాదు. మన చదువుని ఎక్కడ దాకా టాపర్గా తీసుకెళ్ళాలి. మనమే ఈ క్లాస్లో ఫస్ట్ బెంచ్లో ఉండాలి, ఫస్ట్ క్లాస్లో ఉండాలి, ఫస్ట్గా ఉండాలి అనే విధంగా మీరందరూ కూడా
శ్రద్ధగా గురువులు చెప్పేదాన్ని మీరందరూ విని ఈ తాళిపం పట్టణానికే కాకుండా గురుకుల పాఠశాలకి కాకుండా మా కాన్స్టిట్యూన్సీ కూడా మంచి పేరు తీసుకురావడానికి నా వంతు సహకారాన్ని ఎప్పుడు నిరంతరం మీకు ఇస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మీకు ఏ అవసరం ఉన్నా నన్ను సంప్రదించండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రయోజనం కోసం మీకు ఉపయోగపడేందుకు నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి